వేగంగా తోలాడంటే ఆయన నార్కట్పల్లి వచ్చేసరికి ఇంజిన్ హీట్ ఎక్కిపోయి పొగలు వచ్చేసి కారు ఆగిపోయింది. అక్కడ ఏదో పక్కన డాబా ఉంది, కాఫీ తాగొద్దామని భయం వేసిందా అన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు రథం తోలుతుంటే అర్జునుడికి భయం ఎందుకు ఉంటుందా అని నవ్వుతా నేను భుజం తట్టాడు ఆయన. ఆ తర్వాత నుంచి కూడా నందమూరి హరికృష్ణ గారు నన్ను ఎప్పుడు పేరుతో పిలవరు, పాగో అంటారు. అంటే పరుచూరి గోపాలకృష్ణ అనమాట, షార్ట్ కట్ నేమ్. ఆయన కుమారుడు ఇతను, అదొక ప్రేమ. ఇంతేనా? రామారావు మనవడు కాబట్టి, నందమూరి హరికృష్ణ గారు అబ్బాయి కాబట్టా? కాదు. మరి జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఓ చిన్న అనుబంధం గుర్తు చేసుకుంటే అతని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనిపించింది అనేది మీకు అర్థమవుతుంది. 1995 అనుకుంటాను, అంతే, 1995 మేము రాజమండ్రి షూటింగ్కి వెళుతున్నాం. మాతో పాటు రైల్లో మన గుణశేఖర్ గారు యూనిట్ పిల్లలందరూ చాలామంది ఉన్నారు. నేను గుణశేఖర్ గారిని గుర్తుపెట్టి ఏంటండి ఇది అంటే, బాలరామాయణం అండి, లాస్ట్ షెడ్యూల్ వెళ్తున్నాము. రాముడు అనగానే పిలిచాడు ఆయన. ఓ 12 ఏళ్ల పిల్లాడు అలా వచ్చాడు. చూస్తే చిన్నతనంలో రామారావు నడిచి వస్తున్నట్టుగా అనిపించింది. అంతా రామారావు పోలికలు చాలా ఉంటాయి. వచ్చి నమస్కారం అన్నాడు, ఆశీర్వదించి బాగున్నావా, నేను ఎవరో తెలుసా అన్న. తెలుసండి, మీరు పరుచూరి బ్రదర్స్ కదా, మా తాతగారే కదా మీకు ఆ పేరు పెట్టింది అన్నాడు. ఓరిని ఇతను సామాన్యుడు కాదనిపించింది. అయిపోయింది, కొంచెం దూరం వెళుతున్నాం. మీ అందరూ గుర్తొస్తే సామాన్యంగా వెళ్ళే ట్రైన్స్లో క్యాటరింగ్ ఉంటుంది, మనం భోజనాలు అవి చెప్పుకోవచ్చు, టిఫిన్లు తినొచ్చు. నేను ఈవినింగ్ ఆ ట్రైన్కి వెళ్తా అంటే మా శ్రీమతి నేను టిఫిన్ చేసి ఇచ్చేస్తాను, ఇడ్లీలు కానీ చపాతీలు కానీ అంది. ఎందుకు రైల్లో ఉంటాయి కదా, మళ్ళీ నువ్వెందుకు ఇబ్బంది పడతామని నేను వచ్చాను. ఆ రోజున విచిత్రం ఏంటంటే రైల్లో క్యాటరింగ్ లేదు. నాకేమో ఆకలేస్తాను. ఈ ఆకలి వేసేటువంటి పరిస్థితిలో ముందు కాసేపు బయటపడ్డా. అతను టీసీని అన్న, ఏమండి సడన్గా మీరు ఇలా లేకుండా ఉంటే ఇప్పుడు మేము మళ్ళీ బెజవాడ దాకా ఆగాలి కదా, బెజవాడ దాకా టైం అయిపోతుంది అప్పుడు తినేసరికి ఎలాగిది అని అంటే ఆ 12 సంవత్సరాల చిన్న తారక రామారావు అలా నడుచుకుంటూ చిన్న బాక్స్ తీసుకుని వచ్చాడు నా దగ్గర. ఏంటి అదన్న, మీరు ఆకలి అంటున్నారు కదా, తినండి సార్. మరి నీకో అన్నా. నాకు ఇంకో గిన్నె ఇచ్చింది సార్ మా అమ్మ, 2 గిన్నెలు ఉన్నాయి నా దగ్గర. వద్దయా నువ్వు పర్వాలేదు సార్, నాకు అది సరిపోతుంది, మీరు తినండి అన్నాడు. అని అతను అలా చేతికి ఇవ్వగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఎందుకు తిరిగినాయి అంటే, ఆనాటి నందమూరి తారక రామారావు గారు ఒక ఇష్యూలో నాకు గుర్తొచ్చారు. 1981లో అన్నయ్య ఒక సినిమాకి రాశారు. 2 సినిమా స్క్రిప్ట్లు రాసి ఉన్నాయి, ఇంకా డబ్బులు కూడా తీసుకోవాలి. ఆ సినిమాకి నన్ను పాటలు రాయటానికి పిలిపించారు. పిలిపిస్తే నేను రాద్దాం అనుకుంటానంగా మా గురువు గారు సి నారాయణ రెడ్డి గారు వచ్చారు. ఇదేంటండి ఆయన వచ్చారు, ఆయన ఇంకో పాట రాస్తున్నారా అంటే, లేదు ఇదే పాట ఆయన రాస్తారు, మీరు రాస్తారు, ఏ పాట బాగుంటే ఆ పాట తీసుకుంటాను అన్నాడు ఆ నిర్మాత. అన్నది కరెక్ట్ కాదండి, నేను ఓడిపోతే ఆయన బాధపడతారు, ఇంకా ఆయన ఓడిపోయే ప్రసక్తి లేదు, ఆయనే గెలుస్తాడు నాకు తెలుసు. అంటే నా శిష్యుడు నా చేతిలో ఓడిపోయాడని ఆయన బాధపడటం నాకు ఇష్టం లేదు, నేను రాయను అని. ప్రపంచంలో ఎప్పుడూ ఎదురు చూడని ఒక మాట అప్పుడు వచ్చింది ఆయన నోట్లో నుంచి. వెంకటేశ్వరరావు, మీరు మా సినిమాకి డైలాగులు రాస్తున్నారు కాబట్టి మీరు లంచ్ ఇక్కడ చేస్తారు, భోజనం చేస్తారు ఇక్కడ, మరి గోపాలకృష్ణ గారు పాట రాయని అంటున్నారు, ఆయన ఎక్కడ భోజనం చేస్తారు అని అడగగానే వెంకటేశ్వరరావు కోపం వచ్చింది. ఆ 2 బైండ్లు డైలాగ్ అయ్యి బైండ్లు టైప్ అయ్యి ఉన్నాయి 2, అవి 2 తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చి, సార్ మీ దగ్గర ఇంతవరకు నేను రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు, 2 స్క్రిప్ట్లు రాసేసి ఉన్నాయి, దయచేసి ఈ స్క్రిప్ట్లు మీకు అప్పచెప్పేస్తున్నాను, నా తమ్ముడు ఎక్కడ అన్నం తింటాడు అని అడిగిన చోట నేను కూడా తినలేనండి, మేము వెళ్ళిపోతున్నాం అన్నాడు. నేను కూడా నమస్కారం పెట్టా. ఆయన అసలు పశ్చాత్తాప మోహం కూడా పెట్టలా, ఏంటో బాధ వేసింది. అలా వెళుతున్నాం, ఇద్దరం ఆటోలో ఆ సూట్ కేసులు పెట్టేసుకుని అలా వెళ్తా అంటే ఉస్మాన్ రోడ్లోకి వచ్చాం. ఉస్మాన్ రోడ్లోకి రాగానే అక్కడ రెయిన్బోను ఏదో ఓ హోటల్ కనబడి, తిందామా అన్నాడు. కోపం వచ్చింది, ఆకలి చచ్చిపోయింది. అన్నగారికి సర్దార్ పాపారాయుడులో ఏదో చేతికి దెబ్బ తగిలిందని విన్నాను, ఒకసారి అన్నగారిని చూద్దాము, ఆయన చూస్తే మొత్తం కోపం అంతా దిగిపోతుంది,
మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు తిందాం పెద్ద భయ అన్న. సరే పద అన్న. అంతకుముందే మేము చండశాసనుడు, అనురాగ్ దేవత స్క్రిప్ట్లు రాశాం కాబట్టి బజుల్లా రోడ్లోకి వెళ్ళగానే ఆ వాచ్మెన్ గుర్తుపెట్టి లోపల పంపించేశాడు. అన్నగారు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుని ఉన్నారు. అలా వెళ్ళేసరికి చాలామంది, రాఘవేంద్ర గారు, అర్జున్ రాజు గారు, ఇలా ఒక 9-10 మంది నిర్మాతలు, దర్శకులు ఆయన చుట్టూ ఉన్నారు. అందరూను వాళ్ళందరికీ పరుచూరి బ్రదర్స్ అని పరిచయం చేశారు మమ్మల్ని. అప్పటికింకా మాకు పరుచూరి బ్రదర్స్ అని ఆయన పేరు పెట్టినట్టు లేరు. 1982 జనవరి 9కి వచ్చింది అది. పరుచూరి సోదరులు అన్ని వాడారో ఏం వాడారో కూడా సరిగ్గా గుర్తులేదు నాకు. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ గారు అని చూపించారు. చూపించిన తర్వాత అందరికీ నమస్కారం పెట్టాం. 2 నిమిషాలు కూర్చున్నాక వెళుతున్నాం సార్ అని నమస్కారం పెట్టి బయలుదేరాం. 1 నిమిషం అని వెనక నుంచి వినపడింది. ఆగాం ఇద్దరు, ఆగి వెనక్కి తిరిగాం. భోజనం ఎక్కడ చేస్తున్నారు అన్నాడు. ఏం చెప్పాలి, హోటల్లో తింటాం సార్. ఏమి ఈరోజు వినాయక చవితి, పండగ పూట హోటల్లో తింటాం ఏమిటి, మా ఇంట్లో తిందురు కానీ రండి అని చెప్పి కిందకి తీసుకెళ్ళి తారకం గారు అని వారిని పిలిచారు. పిల్లలు పిలిచారు, జయ, హరి అంటే అక్కడ ఉన్న కొడుకులందరినీ పిలిచారు. మనం చాలా అదృష్టం చేసుకున్నాము ఈరోజు. పండగ పూట 2 సరస్వతి పుత్రులు మన ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు, వారికి వడ్డించండి. అప్పుడు నిజంగా కళ్ళలో గిర్ర నీళ్ళు తిరిగిపోయినాయి. అక్కడ ఏం విన్నాము, ఇక్కడ ఈ మహానుభావుడి నోట్లోంచి ఏం విన్నాము అని. ఆ రోజు తిన్న అన్నం ఇంకా అరగల. కరెక్ట్గా ఆ పిల్లాడు చిన్నరామయ్య తినండి సార్ అనేది ఇవ్వగానే నాకు అది గుర్తొచ్చిందండి. అందుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు రాసాం. ఆ సినిమాలన్నీ ఆది, అల్లర్రాముడు, నాగ, ఇవన్నీ మరో జ్ఞాపకంలో చెప్పుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బిగ్ బాస్ షో ఇది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ముందు 2 కారణాలు. ఒకటి, ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది. మా చిన్నతనంలో మా ఇల్లు, మా పెదనాన్నగారి ఇల్లు ఒకే కాంపౌండ్లో ఉంటే, మా నాయనమ్మ గారు ఎదురుగా ఉంటే 10-12 మంది అలా ఇంటి నిండా కళకళలాడుతూ కనపడతా ఉండేవాళ్ళం, మొత్తం కుటుంబం అంతా కూడా. ఇప్పుడు ఏ ఇంటికి వచ్చినా అతడికి ఆమె, ఆమెకి అతడు, ఇద్దరు, లేకపోతే వాళ్ళకు ఒక చిన్నపిల్లాడో కూతురు, అట్లా. అంటే కుటుంబం కుదించుకుపోయింది. ఇలా కుదించుకుపోయి కుటుంబ బాంధవ్యాలు నాశనం అయిపోతున్న సమయంలో రక్త సంబంధం లేనటువంటి 14 మందిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి 70 రోజుల్లో ఎంతమంది ఉండగలుగుతారో మనకు తెలియదు. అది 70 రోజుల్లో వాళ్ళకి తెలియని ప్రేమాభిమానాలు. ఇప్పటికి మీరు గమనించి ఉంటారు, ఎంతమంది ఒకళ్ళు వెళ్ళిపోతా అంటే ఏడ్చేస్తున్నారు. మొన్న కల్పన గారు వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు లోపల ఉన్న వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తిరిగి పంపించండి ఆవిడని అడుగుతున్నారు అక్కడి నుంచి. అంటే ఎక్కడ కల్పన గారు ఒక గాయని, ఈ లోపల ఉన్నవాళ్ళు వారు ఎవరో. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఏకాంతవాసంలో వచ్చింది. 2, శని ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం. ఎందుకంటే లోపల నా టీవీలో చిన్నరామయ్యని చూడటానికి వాళ్ళు ఎంత ఉత్సాహపడతారో, మా టీవీలో మేమందరం అంత ఉత్సాహపడిపోతున్నాం. ఇక్కడ అమ్మ మా చిన్నాడు వచ్చాడు అని. ఏంటి ఊరినే కనపడినంత మాత్రాన్ని కాసేపటికి, ఎవరైనా ఎంత గొప్పవాడైనా సరే కాసేపటికి అయిపోతుంది దాని విలువ. అవ్వకుండా ఉండాలంటే ఏంటి, దాన్ని అద్భుతంగా నడపాలి. అంటే దానికి భాష కావాలి. ఒక రియాలిటీ షో నడపాలంటే భాష కావాలి, మళ్ళీ సమయస్ఫూర్తి కావాలి. ఆ సమయానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని కనెక్ట్ అయ్యి మాట్లాడాలి. ఆ మాట్లాడిన దాన్ని మళ్ళీ ప్రజలందరూ, ప్రేక్షకులందరూ ఇష్టపడాలి. లేకపోతే షో వీక్ అయిపోతూ ఉంటుంది. అలా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తీరు, వెళ్ళిపోతున్న వాళ్ళు బయటకు వచ్చి కొంతమంది తన గురించి మాట్లాడారు, మీరు వినుంటారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళని ఎంత ఆత్మీయ అనురాగ బంధంతో పంపిస్తున్నాడో కూడా మనం చూస్తున్నాం. సో ఆ షో 1 ఇతను నడపటం, 2 ఆ దానిలో ఉన్నటువంటి కల్చరే యునైటెడ్నెస్. ముక్కు మొహం తెలియని మనుషులు కలుసుకోవాలి అనేటువంటి. అయితే కొంతమంది విమర్శకు ఇప్పుడు అది గుర్తవుతుంది, కొంతమంది విమర్శకు గురవుతుంది. ఇప్పుడు అది దాన్ని చంద్రరామారావు ఏం చేయలేకపోవచ్చు, అది బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. ఇట్ మే బీ ఏ గేమ్ షో. అయితే అర్చన చూస్తే జాలేస్తాను నాకు. సీతాదేవి వేసింది, సావిత్రి వేసింది. మొన్న యనమండుగురు పాపం మిరపకాయ దాంట్లో ఆమె మెడలో వేస్తా అంటే కళ్ళం, ఎందుకంటే ఐ హ్యావ్ డైరెక్టెడ్ హర్ ఇన్ సతీ సావిత్రి. ఆ అనుబంధంతో ఆమె కళ్ళలో నీళ్ళు చూస్తే బాధ కలిగింది.
అది కూడా గేమ్ షోనే మనకు తెలియదు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే 24 గంటలు జరిగినటువంటి అంశాన్ని కేవలం గంటన్నర మాత్రమే మనం చూస్తున్నాం. ఏం ఎడిట్ అయిపోయిందో తెలియదు, ఏం మిగిలిందో తెలియదు. అయితే ఈ ఓటింగ్ కూడా మొన్న కల్పన గారు అవుట్ అవుతుందని నేను అనుకోవాలా, కత్తి మహేష్ గారు అవుట్ అవుతారని నేను అనుకోవాలా. అయితే ఎందుకు వేస్తున్నారు వీళ్ళు, ప్రేక్షకులు ఓటే మాకు సంబంధం లేదు అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అప్పుడు నాకు అనిపించింది, ఆ ముందు వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటి సభ్యులతో మాట్లాడిచ్చారు. అప్పుడు కల్పన గారి గొంతులో ఆర్ద్రత, కళ్ళల్లో తడి చూసేమన్నా బయటికి పంపించారా? లేదు, ఆవిడ ఒకసారి టీం లీడర్ అయినాక కొంత దూరం అయ్యారు వాళ్ళకి. ఆ తర్వాత ఆవిడ అలా కుదించుకుపోయారు. అయితే నా మనసుకి ఏమనిపిస్తుందంటే ఆదర్శ్, ప్రిన్సు వీళ్ళిద్దరూ చివరిదాకా ఉంటారు అని అనిపిస్తుంది. ఏమో ప్రేక్షకులు ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ బిగ్ బాస్లో మాత్రం చిన్న చిన్న తేడాల్ని చిన్నరామయ్యకి సజెషన్ ఇస్తున్నా. ఇలాంటి విమర్శలు రాకుండా ఉండాలంటే జూనియర్, మీ మాటల్లో కవ్వింపులు ఉన్నాయి, మీ మాటల్లో లాలింపులు ఉన్నాయి, మీ మాటల్లో మందలింపులు కూడా పెట్టండి. అది అలా ఉండకూడదని. ఎందుకంటే ఎవరైనా కొంచెం అన్వాంటెడ్గా ఉన్నారన్నప్పుడు శనాదివారం మీ చేతిలో ఉంటుంది. ఆ నా టీవీ ద్వారా వాళ్ళకి చిన్న సందేశం, నువ్వు కొంచెం రాంగ్ రూట్లో వెళ్తున్నావను, లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నావను, స్పీడ్ లిమిట్ దాటిపోతున్నావను, స్పిరిట్ దాటిపోతున్నావను అని ఒక చిన్న మందలింపిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సైడ్ ట్రాక్లు, ఎందుకంటే 4 వారాలు అసలు విమర్శ లేకుండా నడిచింది, 5వ వారంలో మొదలైంది అది. ఇక ముందు కూడా రాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి బిగ్ బాస్ చక్కగా ఆ అనుబంధాల్ని, ఆత్మీయతల్ని కలిపేందుకే ఈ షో ఉంది అని నిరూపిస్తూ ముందు కొనసాగాలని కోరుకుంటూ, జూనియర్ గో అహెడ్ నాన్న, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నమస్తే అందరికీ. పాటలు లేవు, ఫైట్లు లేవు, హీరోయిన్ లేదు, నేనేటువంటి అన్నారు కృష్ణ గారు. కాదు సార్, మీరు వేస్తేనే ఈ సినిమా అందాల్సిన వాళ్ళకి అందుతుంది. సరే, ఓ పని చేయండి, ఒకవేళ నేను వేస్తే ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే అవి చేసి నాకు రేపు ఉదయం చెప్పండి. రాత్రి తెల్లవారుతుందని అంటాం మనం, బళ్ళును తెల్లవారుతుంది అంటారు. అలా తెల్లవారే వరకు ఆ నూతన్ ప్రసాద్ గారి ఇంటి మెట్ల మీద అలాగే కూర్చుని